go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో టెక్ వీడియో కాదు. సో ఇది కొంచెం స్టడీకి సంబంధించిన విషయం. సో చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు మార్చి నెల కాబట్టి. సో నేను నా ప్రొఫెషన్ వచ్చేసరికి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అండ్ డిప్లొమా స్టూడెంట్స్కి మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో 5 years నుంచి నేను ఈ జాబ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు నేను కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎగ్జామ్స్ రాసే ముందు, చదివే ముందు ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి, ఇన్ని సంవత్సరాలు ఓన్లీ స్టడీలోనే బతికాను కాబట్టి ఖచ్చితంగా ఈ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ టిప్స్ వల్ల కొంతమందికి లాభమైనా కానీ నాకు చాలా హ్యాపీ. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ చదవడం ఎలా చదవాలో చెప్తాను, తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్తాను. సో నేను చాలామందిని చూశాను స్టూడెంట్స్ని. సో చదివే వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ బాగా రాసే వాళ్ళు ఉన్నారు, రాయని వాళ్ళు ఉన్నారు. సో నేను చాలా పేపర్స్ కూడా కరెక్షన్ చేశాను, కొన్ని వేల పేపర్స్ కరెక్షన్ చేసి ఉంటాను. సో మా మెంటాలిటీ ఎలా ఉంటుంది కరెక్షన్ చేసేటప్పుడు, సో మీరు రాసేటప్పుడు మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది, సో మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారు, ఎక్కడెక్కడ దొరుకుతారు, సో ఆ తప్పుల వల్ల మీరు మొత్తం సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారు. ఒక్కోసారి ఏమనుకుంటారంటే మేము ఎగ్జామ్ బాగా రాసామనుకుంటారు కానీ ఫెయిల్ అవుతుంటారు. సో వీటన్నిటికీ రీజన్స్ ఏంది, సో దీని వెనక ఏమేమి జరుగుతాయి మొత్తం నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టడీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు చదివేటప్పుడు మాత్రం ఫోకస్ మొత్తం మీ స్టడీ మీదే పెట్టండి. సో వేరే వాటి గురించి అస్సలు మైండ్లోకి రానివ్వద్దు. ఖచ్చితంగా మీకు వేరే వాటి గురించి మైండ్లోకి వచ్చిందంటే మీరు చదివింది మీ మైండ్లో ఉండదు. ఇది మాత్రం ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీ పేరెంట్స్ కూడా పొద్దున్నే లేపి మీకు కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, యాక్టింగ్ చేస్తుంటారు అన్నమాట. సో యాక్టింగ్ అయితే చేయకండి ఫ్రెండ్స్, అది మీకోసం చదువుతున్నారు, మీ పేరెంట్స్ కోసం చదవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. చదువు మీరు చదువు వల్ల మీరు సెటిల్ అయిపోవాలని కాదు. సో చదువుకొని మీరు ఒక పొజిషన్కి రావాలి, మీకంటూ ఒక డిగ్రీ రావాలని చెప్పి వాళ్ళ తాపత్రయం అంతే. సో మీరు దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. పొద్దున్నే లేపి మీకు టీ పెట్టి, కాఫీ పెట్టి చదువుకోని అంటే మీరేం చేస్తుంటారంటే యాక్ట్ చేస్తుంటారు. అట్లా యాక్ట్ చేయకండి ఎప్పుడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పడుకోండి, మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు చదువుకోండి. సో ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం ఎప్పుడు చదవకండి ఫ్రెండ్స్, మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సో ఎప్పుడైనా బుక్స్ ఓపెన్ చేసి మొత్తం చదవకుండా యాక్టింగ్ చేశారంటే మీరు దాన్ని అవమానించినట్టు అవుతుంది. సో అప్పుడు మనకి సరస్వతీదేవి క్షమించారు మనల్ని. సో ఖచ్చితంగా మీరు బుక్ ఓపెన్ చేశారంటే చదవండి, లేకపోతే బుక్ క్లోజ్ చేసి పడుకోండి. 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా చదవాలి, సో చాలామంది ఏం చేస్తుంటారు, బట్టి కొడుతుంటారు అనమాట. అయ్యో అని చెప్పేసి ఊగుతూ బట్టి కొట్టేస్తూ ఉంటారు. సో ఇట్లా మాత్రం బట్టి కొట్టకండి. సో ఈ కేటగిరీ స్టూడెంట్స్ చాలామందిని చూశాను నేను. సో బట్టి కొడితే ఏమైందంటే మీకు ఏమీ గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, ఏదైనా ఒక టెన్షన్ మూమెంట్ జరిగింది, హాల్ టికెట్ మర్చిపోయారు, ఇట్లాంటి ఏమన్నా పెద్ద టెన్షన్ వచ్చింది మీకు, అట్లాంటి సిచ్యువేషన్లో బట్టి కొట్టారంటే మీకు ఏమీ 0 కూడా గుర్తుండదు మీకు. సో బట్టి కొట్టడం వల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు. మీరు ఏదైతే చదువుతున్నారో దాని గురించి తెలుసుకొని చదవండి, దాని గురించి నేర్చుకొని చదవండి. సో చాలామంది మాకు ఇంగ్లీష్ రాదని చెప్పి భయపడుతూ ఉంటారు. సో ఇంగ్లీష్కి స్టడీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు టెక్నికల్ కోర్స్ చేస్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్ పట్టించుకోకండి. సో అది తెలుగులోనే మీరు చదవండి, తెలుగులోనే నుంచి ఇంగ్లీష్లో కొంచెం కన్వర్ట్ చేసుకొని రాయడం నేర్చుకోండి అంతే. ఎవరు మీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాశారా లేదా అనేది చూడరు. సో అసలు వాళ్ళకి అర్థమవుతుందా లేదా, మీకు వచ్చా లేదా, ఆ సెంటెన్స్ మీరు రాసేటప్పుడు అది మీకు వచ్చా లేదా అని చూస్తాం, కానీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఎవ్వరు చూడరు. నేనైతే కరెక్షన్ చేసేటప్పుడు అట్లాంటివి పట్టించుకోను. నేను చాలామంది టీచర్స్ అసలు పట్టించుకోరు, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా అని ఒకటే చూస్తారు. సో ఇంగ్లీష్ రాలేదని భయపడకండి. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేయకండి. టెక్నికల్ వర్డ్స్ మీరు వాడేటప్పుడు మీ సబ్జెక్ట్ సంబంధించి మీకు మంచి మంచి వర్డ్స్ వస్తుంటాయి కదా, అక్కడ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే చేయకండి. సో అవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. సో రాస్తూ ఉండండి, రాస్తే మీకు ఖచ్చితంగా అవి వచ్చేస్తాయి, మీరు ఆటోమేటిక్గా రాసేస్తూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ అయితే మీరు పారాగ్రాఫ్లు బట్టి కొట్టేయకండి. పాయింట్ వైజ్ మీరు టాపిక్ చూసుకున్నారో ఆ టాపిక్లో మీకు బుల్లెట్ పాయింట్స్లో రాసుకోండి. ఒక పేజీ పారాగ్రాఫ్ మీరు చదివారంటే ఆ పేజీలో నుంచి ఓన్లీ 5 to 6 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. సో వాటిని హైలైట్ చేస్తూ మీరు రాయాలి మీ మొత్తం పారాగ్రాఫ్. సో అట్లా మీరు ఆ పాయింట్స్ మొత్తం బుల్లెట్స్ పాయింట్స్లో రాసుకోండి పక్కకి. రివిజన్ చేసేటప్పుడు మీకు ఆ బుల్లెట్ పాయింట్స్ చదివితే మీకు ఆ పేజీ ఏముందో మీకు అది అర్థమైపోవాలి. సో అట్లా మీరు రివిజన్ చేయడం స్టార్ట్ చేసుకోండి. సో మీరు రివిజన్ చేసేటప్పుడు ఏదైతే మర్చిపోతున్నారో వాటిని బైహార్ట్ చేయకండి, వాటికి ఏదైనా కొండ గుర్తు పెట్టుకోండి అనమాట. ఏదైతే మీరు వర్డ్ మర్చిపోతున్నారో దానికి మీ రియల్ లైఫ్లో ఏదో ఒక వర్డ్ ఉంటుంది కదా, దాన్ని కనెక్షన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా హుస్సేన్ వచ్చిందంటే హుస్సేన్ సాగర్కి కనెక్షన్ ఇవ్వండి. సో అట్లా మీరు టైగర్ అని వస్తే మీరు జూ పార్క్కి అట్లా ఏదో ఒక కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ ఇస్తే మాత్రం అవి మైండ్లో గుర్తుండిపోతాయి. ఎందుకంటే మీరు రియల్ లైఫ్లో వాటి అన్నింటి చూస్తుంటారు కాబట్టి
సో ఖచ్చితంగా మీరు మర్చిపోయే వాటిని రియల్ లైఫ్తో ముడిపెట్టండి, ఆ పదాన్ని కానీ లేకపోతే ఆ సెంటెన్స్ని కానీ, అప్పుడే మీకు అది గుర్తుంటుంది. బై హార్ట్ మాత్రం చేయకండి. సో ఇది ఫ్రెండ్స్, నేను ఎవరికైనా టిప్స్ మీకు చదివేటప్పుడు మాత్రం బై హార్ట్ చేయకుండా చదవండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే టాపిక్ గురించి మొత్తం నాలెడ్జ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ చాలామంది ఏం చేస్తుంటారంటే క్లాస్లో టీచర్ చెప్పేది వినరు, సో టీచర్ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోరు. అక్కడ మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో మా క్లాస్లో టాపర్స్ అందరూ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళరు, క్లాస్లో ఏం చెప్పామో అది వింటారు, అవి చదువుకుంటారు, ఆడుకుంటారు, వాళ్ళు అన్నీ చేస్తారు, అని టాపర్గా ఉంటాడు. వాడేమి బయటికి వెళ్ళి మళ్ళీ మొత్తం కోచింగ్ తీసుకుని అట్లాంటి ఏం చేయరు. సో చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు, లాస్ట్లో బ్యాక్లాగ్స్ వల్ల వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో కోచింగ్ తీసుకోవడం మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. డే టు డే పర్ఫార్మెన్స్ చేయండి. సో మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు సార్ ఏం చెప్తున్నాడో అది నేర్చుకోండి. సో ఆ 3 నెలలు ఏదైతే మీకు సెమిస్టర్ జరుగుతుందో లేకపోతే ఒక ఇయర్ జరుగుతుందో ఆ సంవత్సరం మొత్తం ఆ సార్ మీకు ప్రతిరోజు మీ క్లాస్కి వస్తాడు. సో ప్రతిరోజు అది మీ ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని మీరు గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ అడగండి. సో ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే మీకు ఏమవుతుందంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో మీకు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటారు. సో ఖచ్చితంగా మీరు సార్ని మాత్రం నాలెడ్జ్ని మాత్రం మొత్తం గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ మాత్రం మిస్యూజ్ చేసుకోకండి. మాట్లాడుకోవడము పక్కన వాడితో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు వాళ్ళతోటి, కానీ ఏదైతే సార్ మీకు వచ్చి గంట క్లాస్ చెప్తున్నాడో ఆ గంట క్లాస్ మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మీకు చెప్పడు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. టైం అనేది చాలా వాల్యుబుల్. మీరు మళ్ళీ చదువుదామంటే మాత్రం కుదరదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫైనల్ ఇయర్లో ఒక 14-15 బ్యాక్లాగ్స్ పెట్టుకొని అప్పుడు రియలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అదే ముందే చదివితే బాగుండేది. మళ్ళీ టైం మీకు రాదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది కోర్స్ అయిపోయినా కానీ ఇంకా బ్యాక్లాగ్ రాసి తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో బ్యాక్లాగ్స్ రాస్తూ ఉన్నారు, తిరుగుతున్నారు చుట్టూ. సో వీళ్ళందరికీ ఇప్పుడు రియలైజ్ అయినా ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ మేము చదువుకోవాలంటే మీకు వచ్చి ఆ సార్ మీకు క్లాస్ చెప్పడు. అప్పుడు మీరు ఒకటే దారి ఏంటంటే బయటికి వెళ్ళి మీరు ట్యూషన్స్ తీసుకోవాలి డబ్బులు పెట్టి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది దాని వాల్యూ ఏందో. సో మీ క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు మాత్రం మొత్తం ఫోకస్ సార్ మీద ఉండాలి. అక్కడే మీరు మొత్తం నేర్చుకోవాలి ఆ టాపిక్ గురించి. ఆయన ఎన్ని డౌట్స్ కావాలంటే అన్ని డౌట్స్ అడగండి. ఎవ్వరు మిమ్మల్ని విసిగించుకోరు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తారు. మీ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేది చెప్పడానికి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు చెప్పడానికి క్లాస్లో. సో ఇది చదివేటప్పుడు మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంబైన్ స్టడీస్ చేయండి. కంబైన్ స్టడీస్ అంటే కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోకండి. కంబైన్ స్టడీస్ అంటే మీరు సబ్జెక్ట్ గురించి కంబైన్ స్టడీస్ చేయండి. చదివేవాడి ఇంటికి వెళ్ళండి. సో ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఓన్గా కూర్చొని చదివితే మాత్రం రావు. ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వండి. కంబైన్ స్టడీస్ చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, ఎవరైతే బాగా చదువుతాడో. సో వాటి దగ్గర నుంచి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకునే చాలామంది ఏం చేస్తుంటారంటే క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు అన్నమాట. ఆల్ ఇన్ వన్ నుంచి కానీ ఇట్లాంటి వాటి నుంచి ఓన్లీ క్వశ్చన్స్ చదువుతూ ఉంటారు. సో యూనిట్ ఏంది, యూనిట్లో ఎంత సిలబస్ ఉంది, ఏ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ అనవసరం అన్నమాట. క్వశ్చన్స్ చదువుకొని పోతారు. ఆ క్వశ్చన్స్ వచ్చినాయా ఎగ్జామ్లో రాస్తారు, లేకపోతే వదిలేసి వచ్చేస్తారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో ఇట్లా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఒక 5 యూనిట్స్ మీకు ఉన్నాయంటే ఒక 3 యూనిట్స్ సిలబస్ బుక్ తీసుకోండి. ఫస్ట్ ఏ సిలబస్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి మొత్తం తరువుగా చదువుకోండి. ఒక్క టాపిక్ కూడా వదలకుండా చదువుకోండి. ఆ 3 యూనిట్స్లో ఖచ్చితంగా యూనిట్ వైజ్ మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మీరు 3 యూనిట్లు తరువుగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. సో ఎందుకంటే అక్కడ మీకు చాయిస్ ఉండదు. సో 3 యూనిట్లు ఏది ఇచ్చినా మీరు రాయగలగాలన్నమాట. అట్లా కాకుండా మీరు 5 యూనిట్లు తీసుకొని 5 యూనిట్లు ఏదో ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చదువుకుంటే అవి ఇవ్వకపోతే మీకు దెబ్బ పడుతుంది. సో ఇదైతే ఎప్పుడు చేయకండి. ఏదైతే యూనిట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ఆ యూనిట్స్ మీద. 3 యూనిట్లు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆ 3 యూనిట్లు కంప్లీట్ చదువుకోండి. తర్వాత మీరు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోవాలనుకుంటే మిగతా 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. వాటిలో తగిలితే స్కోర్ వస్తుంది, లేకపోతే పాస్ మార్క్స్ అయితే మీకు ఈ 3 యూనిట్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. సో ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి. సో ఎప్పుడు మీరు అన్ని యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. సెలెక్టెడ్ యూనిట్స్ నుంచి మొత్తం సిలబస్ చదువుకోండి. అప్పుడే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారు, టైం టేబుల్ వేసుకుంటారు. 1 గంట ఈ ఫిజిక్స్ చదవాలి, 1 గంట కెమిస్ట్రీ చదవాలి, 1 గంట ఈ సబ్జెక్ట్, 1 గంట ఆ సబ్జెక్ట్ అని చెప్పేసి సో టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు. సో అట్లా గంటలు పెట్టుకొని టైం టేబుల్ వేసుకోకండి. ఏదైనా టైం టేబుల్ వేసుకున్నారంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఒక యూనిట్ చదువుకోండి. ఆ యూనిట్ కంప్లీట్ చదువుకుంటేనే మీరు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. అట్లా కూడా మీరు గంట టైం టేబుల్ వేసుకొని అది కొంచెం అయితే ఏది గుర్తుండదు. సో బెటర్ ఏంటంటే నేను ఇచ్చే సలహా మీకు ఒక యూనిట్ వైజ్ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఒక యూనిట్ అయిపోయిందా, తర్వాత కెమిస్ట్రీ ఒక యూనిట్, మ్యాథ్స్ ఒక యూనిట్. సో అట్లా మీరు ఒక్కొక్క యూనిట్ చదువుకోండి. అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో అట్లా ఏమన్నా గంట ఒక సబ్జెక్ట్ చదువుతా పోతే ఏ సబ్జెక్ట్ చదివా కూడా మీకు గుర్తుండదు.
సో అది మాత్రం మైండ్లో పెట్టుకొని చదవండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ల్యాబ్స్కి అటెండ్ అవ్వండి. ల్యాబ్స్లో మీకు అన్ని మిషన్స్ ఉంటాయి, లేకపోతే మాకైతే మిషన్స్ ఉంటాయి అన్నీ. సో ప్రాక్టికల్గా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో సో వాటి మీద మంచి నాలెడ్జ్ వస్తుంది మీకు, మీరు థియరిటికల్గా చదివేదానికంటే. సో బుక్లో చూసి ఓ ఇంజన్ ఇలా ఉంటుంది అని చదవడం వేరు, ప్రాక్టికల్గా మనం ల్యాబ్కి వెళ్ళి ఇంజన్ మీద వర్క్ చేయడం వేరు. అప్పుడు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మైండ్లో గుర్తుండిపోతుంది. పిస్టన్ ఏంది, సిలిండర్ ఏంది, సో స్ట్రోక్స్ ఏంది, ఎవ్రీథింగ్ మీకు అక్కడ క్లియర్గా కళ్ళకు కనపడతాయి. కాబట్టి సో ఖచ్చితంగా విజువల్ ఉంటుంది కదా, విజువల్ ఎప్పుడు మనకి మైండ్లో డైరెక్ట్ రిజిస్టర్ అయిపోతుంది మనం థియరిటికల్గా చదివేదానికంటే. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ల్యాబ్స్ అయితే ఎప్పుడు మిస్ కాకుండా ల్యాబ్స్ అటెండ్ అవ్వండి. సో అక్కడే మీకు మెయిన్ మంచి మార్క్స్ వస్తాయి, స్కోర్ కూడా మంచిగా చేయగలరు మీరు. సో ఇది ఫ్రెండ్స్ స్టడీ విషయానికి వస్తే చదువు పరంగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ హాల్ టికెట్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ ఇవి ఉంటాయి కదా, డేటా బుక్స్ ఏమైనా ఉంటే మీ ఎగ్జామ్ సంబంధించి అన్నీ మీరు ప్రీ ప్లాన్గా ముందే పెట్టుకోండి. ఎగ్జామ్ హాల్కి మినిమం 1 అవర్ ముందు వెళ్ళండి, లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందైనా ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళండి. సో హడావుడికి వెళ్ళిపోయి టెన్షన్ పడ్డారంటే ఖచ్చితంగా మీరు చదివిందంతా మ్యాక్సిమం మర్చిపోతుంటారు చాలామంది. సో ఇది ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది. సో మొత్తం ప్రీ ప్లాన్గా చెమట్లు పట్టకుండా చూసుకోండి. మీకు చెమట్లు పట్టినాయి అంటే మీరు టెన్షన్ పడుతున్నట్లు, టెన్షన్ పడ్డారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతారు, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది మీకు. సో ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. నెక్స్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు దాన్ని చూసి భయపడకండి. క్వశ్చన్ పేపర్ మీకు ఒక్క క్వశ్చన్ రాకపోయినా కానీ మీరు దాన్ని చూసి భయపడకండి. క్వశ్చన్ పేపర్ని మళ్ళీ చదవండి, ఒక 3 సార్లు చదవండి. ఖచ్చితంగా మీరు చదివిన దానిలో నుంచి ఏదో ఒకటి రిలేటెడ్ అయితే ఉంటాయి. సో అవి అయినా రాయండి. అట్లా నాకు నేను చదివిన క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఇదే ఉండాలి, నేను ఇదే చదివాను ఇదే రావాలని మాత్రం ఉండదు. రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని మీరు రివర్స్లో అడుగుతుంటారు ఒక్కోసారి. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఏదైతే మీరు చదివారో అది 1-2 సార్లు ఆలోచించుకుంటే ఖచ్చితంగా అది మీకు మైండ్లోకి వస్తుంది. అప్పుడు మీరు రాయండి. సో ఎగ్జామ్ కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫటాఫట రాసేస్తూ ఉంటారు అన్నమాట, ఏం చూడకుండా. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు ఏది రాయొద్దు, అన్నీ వచ్చినా కానీ ఏం రాయొద్దు. క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని చదవండి. సో క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని చదివిన తర్వాత మీరు రాయడం స్టార్ట్ చేయండి. సో నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇంటర్మీడియట్ మీరు సెకండ్ పేపర్ రాస్తున్నాను. సెకండ్ పేపర్లో మ్యాట్రిక్స్ ఒకటి డిఫైన్ చేయమన్నాడు, కింద దాన్ని ట్రాన్స్పోజ్ చేయమన్నారు. సో నేను చూసుకోలేదు, డిఫైన్ చేయమన్నాను చూసుకోలేదు, ట్రాన్స్పోజ్ చేసి వదిలేసాను. అక్కడ నాకు ఒక మార్క్ పోయింది. సో లేకపోతే నాకు 75 మొత్తం 150 మార్క్స్ వచ్చాయి, 149 మార్క్స్ వచ్చినాయి. సో ఒక్క మార్క్ పోయినా చాలా బాధపడ్డాను. సో ఎందుకంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసినట్టు నేను క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఆ మిస్టేక్ అయితే నేను చేసేవాడిని కాదు. సో బెటర్ మీరు క్వశ్చన్ పేపర్ చూడండి. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మొత్తం మైండ్లో పెట్టుకోండి ఏమేమి ఇచ్చాడో. సో మీకు వచ్చినవి ఫస్ట్ మీరు రౌండప్ చేసుకోండి. ఓకే, షార్ట్ ఆన్సర్స్ నాకు ఇవ్వచ్చు, లాంగ్ ఆన్సర్స్ నాకు ఇవ్వచ్చు, అవి రౌండప్ చేసుకోండి. రౌండప్ చేసుకున్న తర్వాత మీకు వాటిలో బెస్ట్ అంటే ఇది నాకు పర్ఫెక్ట్ వచ్చు, ఆన్సర్తో పాటు మొత్తం నేను రాయగలను అనేది ఫస్ట్ రాయండి. కొట్టివేతలు మాత్రం ఫస్ట్లో చేయకండి దయచేసి, అక్కడే మీకు ఇంప్రెషన్ పోతుంది పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు. సో ఖచ్చితంగా నీట్గా ఫిగర్స్ ఉంటే మాత్రం ఫిగర్స్ నీట్గా వేయాలి, దాని పార్ట్స్ నీట్గా పెట్టాలి, అక్కడే మీకు సగం మార్కులు పడతాయి. సో ఇప్పుడు నేను కరెక్షన్ చేసేటప్పుడు 2-3 పారాగ్రాఫ్లు మీరు రాస్తే నేను ఏం చదవలేను. మీ ఫిగర్ చూస్తేనే నాకు అర్థమైపోవాలి, ఓకే ఇది మొత్తం తెలుసు లోపలంతా పర్ఫెక్ట్ రాస్తుంటాడని చెప్పి మీరు అక్కడ జస్టిఫై చేయగలగాలి. అప్పుడు మీకు మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఫస్ట్ మీరు లాంగ్ ఆన్సర్స్ రాయండి, షార్ట్ ఆన్సర్స్ రాయకండి. షార్ట్ ఆన్సర్స్ ఏం చేస్తారంటే చాలామంది 2 గంటలు రాస్తూ ఉంటారు. మీరు ఎంత రాసినా కానీ మీకు వచ్చే 2-3 మార్కులే వాటి నుంచి. సో ఫస్ట్ మీరు లాంగ్ ఆన్సర్స్ రాశారంటే సగం భారం తీరిపోయింది అనమాట మీకు. సో లాంగ్ ఆన్సర్స్ రాసిన తర్వాత షార్ట్ ఆన్సర్స్ని రాయడం మంచిది నా ఒపీనియన్ ప్రకారం అయితే. సో ఫస్ట్ మీకు వచ్చిన లాంగ్ ఆన్సర్స్ అన్నీ రాయండి. సో పర్ఫెక్ట్ లాంగ్ ఆన్సర్ కానీ షార్ట్ ఆన్సర్ కానీ మీకు వస్తే అవే రాయండి. మీరు పర్టికులర్గా పార్ట్ ఏనే రాయాలి, తర్వాత పార్ట్ బి రాయాలని ఏముండదు. మీరు ఏ క్వశ్చన్ రాస్తున్నారో ఆ క్వశ్చన్ మీరు హెడ్డింగ్ పెట్టండి. పార్ట్ బి 8 క్వశ్చన్, పార్ట్ ఏ ఫస్ట్ క్వశ్చన్, ఇట్లా మీరు ఏదైనా హెడ్డింగ్ పెట్టి నీట్గా మీకు క్వశ్చన్ రాసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ రాయండి. సో వాటిలో మీరు కొట్టివేతల పైన ఏం పోయినా కానీ ఫస్ట్ ఏదైతే నేను 3-4 పేపర్ కరెక్షన్ చేశానో ఆ ఇంప్రెషన్ అనేది మీ మీద అట్లనే ఉంటుంది. సో మిగతా వాటి మీద ఎక్కువ మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట కరెక్షన్ చేసేటప్పుడు. అంత పట్టించుకోం వాటిని మిస్టేక్స్ అన్నిటిని. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్, సో మీ ఫస్ట్ మీరు 4-5 పేజీలు ఏదైతే రాస్తున్నారో వాటితోనే ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తారో మీ పేపర్ని వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో ఖచ్చితంగా అక్కడే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. లేకపోతే ఫస్టే మీరు కొట్టివేతలు చేసి లాస్ట్లో మీరు మంచిగా రాసినా కానీ ఇంప్రెషన్ పోతుంది. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయండి, తర్వాత మీరు రాని క్వశ్చన్లు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే దాని మీద ఏదేదో రాస్తుంటారు.
క్వశ్చన్ పేపర్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ తప్పితే ఏమీ ఉండకూడదు. మీరు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఇట్లాంటివి చేయాలనుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళి చేయండి. సో ఇట్లా చేసి చాలామంది సెమిస్టర్ మొత్తం ఎలిజిబిలిటీ కోల్పోయారు, డిప్లొమా పర్టికులర్గా. సో ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి. మీరు హాల్ టికెట్ మీద ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ రాయండి. మీరు ఏమైనా రఫ్ వర్క్ చేయాలనుకుంటే లాస్ట్ పేపర్లో చేయండి. బుక్లెట్ ఇస్తారు కదా, బుక్లెట్ లాస్ట్ పేపర్ మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మిస్టేక్స్ అయితే ఎప్పుడు చేయకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఓం సాయిరామ్ ఇట్లాంటివి ఏమో రాస్తూ ఉంటారు అన్నమాట పేపర్ మీద. అట్లాంటివి రాయకండి ఎప్పుడు. సో ఇట్లాంటి ఎప్పుడు మనం రాయకూడదు. సో ఈ రిలీజన్కి సంబంధించి మీరు ఎటువంటి హెడ్డింగ్స్ అయితే పెట్టకూడదు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఏం రాయకుండా సార్ ఐఎమ్ వెరీ పూర్, సో ఖచ్చితంగా నేను పాస్ అవ్వాలి, సో ఖచ్చితంగా మీరు పాస్ చేయండి, సో లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం ఏదోటో రాస్తుంటారు అన్నమాట. సో అవన్నీ ఎవరు మిమ్మల్ని అట్లా పాస్ చేయరు. అట్లాంటివి ఏమీ రాయకండి. సో ఖచ్చితంగా నేను ఒక పేపర్ కరెక్షన్ చేశానంటే తర్వాత మళ్ళీ ఆ పేపర్ని ఇంకొకళ్ళు రీకరెక్షన్ చేస్తారు, మళ్ళీ చూస్తారు నేను చేసింది కరెక్ట్ చేశానా లేదా అని చెప్పేసి ఇంకొకళ్ళు చేస్తారనమాట. సో ఒకళ్ళే కరెక్షన్ చేయరు పేపర్ని మైండ్లో పెట్టుకోండి. మీ ఇంటర్నల్ లాగా ఒకసారి కరెక్షన్ చేసేస్తారో మాత్రం అనుకోకండి. ఎక్స్టర్నల్ పేపర్ని ఇద్దరు కరెక్షన్ చేస్తారు. సో ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులు అనమాట, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కాదు. నా పేపర్ వేరే వాళ్ళు కరెక్షన్ చేస్తారు, వేరే వాళ్ళ పేపర్ నేను మళ్ళీ రీకరెక్షన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇట్లా మొత్తం కరెక్ట్ ఉంటేనే మీకు ఆ పేపర్ అనేది బయటకు వెళ్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇట్లాంటి ఎప్పుడు రాయకండి. కొంతమంది డబ్బులు కూడా పెడుతూ ఉంటారు. సో ఏది పెట్టినా కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఖచ్చితంగా మీరు చదవాలి, రాయాలి, అప్పుడే మీకు మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుని చాలామంది ఏం చేస్తుంటారంటే 30 పేజీలు రాస్తూ ఉంటారు. 30 పేజీలు రాసేసి ఆ పేజ్కి ఒక మార్క్ వేస్తే 30 మార్కులు వచ్చేస్తాయి అనుకుంటారు. ఇట్లా ఎప్పుడు చేయకండి. సినిమాలో చూస్తూ ఉంటారు, సినిమాలు చూసి ఇట్లా చేస్తూ ఉంటారు. మీరు 30 పేజీలు రాస్తే ఒక్కొక్క మార్క్ ఎవ్వరు వేయరు. 30 పేజీలు కరెక్షన్ చేసే అంత ఓపిక ఎవ్వరికి ఉండదు. సో రియల్ లైఫ్లో ఆలోచించండి, సినిమాలు చూసి చెడిపోకండి. రియల్ లైఫ్లో 30 పేపర్లు ఎవరు కరెక్షన్ చేయరు. ఎందుకు వీడు ఇన్ని పేపర్లు రాశారని చెప్పేసి ఇసుకొస్తుంది అన్నమాట. 3-4 పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత ఏం మ్యాటర్ లేదని మొత్తం కొట్టేస్తారు, ఏం ఉండదు అక్కడ. సో ఏదైతే మీకు వచ్చో మీరు ఒక పేజీ 2 పేజీలు మీరు టాపర్ ఎప్పుడు 30 పేజీలు రాయరు. టాపర్స్ ఎప్పుడు మీకు హాఫ్లోనే అయిపోతుంది అన్నమాట. సగం రాస్తారు, సగంలోనే మొత్తం వాళ్ళు ఏం రాయాలనుకుంటున్నా మొత్తం రాస్తారు. సో అర్థమయ్యేటట్లు రాస్తారు, అక్కడే వాళ్ళకి మార్క్స్ అని పడిపోతుంటాయి. మీరు పారాగ్రాఫ్లు పేజీలు రాసినా కానీ ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. 30 పేజీలు కాదు 15 పేజీలు రాయండి, నీట్గా రాయండి, అర్థమయ్యేటట్లు రాయండి, అప్పుడే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇవి ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఫేస్ చేసినవి యాజ్ ఎ స్టూడెంట్ అండ్ నేను నోటీస్ చేసినవి యాజ్ ఎ టీచర్ డిఫరెంట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో చాలామందికి సరైన గైడెన్స్ లేక చెడిపోతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అన్నీ పాటించండి, నీట్గా చదువుకోండి, చక్కగా పాస్ అవ్వండి, డిగ్రీ సంపాదించుకోండి. డిగ్రీతోనే మీకు వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి. సో ఇప్పుడు నాకు ఎంటెక్ డిగ్రీ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ డిగ్రీ ఉంది. సో ఇప్పుడు నేను 2 monthsలో జాబ్ మానేస్తాను ముందే చెప్పాను మీకు. సో జాబ్ మానేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానలే లేదు, మొత్తం పోయింది, నాకేం రెవెన్యూ రావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను నా డిగ్రీ తీసుకొని వెళ్ళి నేను జాబ్ చేసుకోగలను. సో డిగ్రీకి అంత వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. సో డిగ్రీ బట్టి మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. మీరు 10th క్లాస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక కాలేజ్, ఇప్పుడు నేను పనిచేసే కాలేజీ అనుకోండి, మీరు 10th క్లాస్ చేశారంటే మీకు అటెండర్ జాబ్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఇంటర్మీడియట్ ఇట్లాంటి డిప్లొమా చేశారంటే ల్యాబ్ అసిస్టెంట్గా జాబ్ ఇస్తారు మీకు. మీరు బీటెక్ చేశారంటే టీచింగ్ అసిస్టెంట్స్గా ఇస్తారు. ఎంటెక్ చేశారంటే టీచర్ అవుతారు. సో హెచ్ఓడి అవ్వచ్చు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే హెచ్ఓడి కూడా అవ్వచ్చు. అదే మీరు పిహెచ్డీ చేశారంటే ప్రిన్సిపాల్ అవుతారు. సో అది హైయెస్ట్ డిగ్రీ. సో హైయెస్ట్ డిగ్రీ చేసిన అతను ప్రిన్సిపాల్ రేంజ్లో ఉంటాడు. లోయెస్ట్ డిగ్రీ ఎస్ఎస్సి లేకపోతే ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు అటెండర్గా ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ ఆర్గనైజేషన్ అయినా అంతే. మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఏ కంపెనీ తీసుకున్నా కానీ ఎవరైతే హైయెస్ట్ డిగ్రీ ఉన్నాయో హైయెస్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళు మీకు హై పొజిషన్లో ఉంటారు, లోయెస్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళు లో పొజిషన్లో ఉంటారు. డిగ్రీకి అంత వాల్యూ ఉంటుంది. సో డిగ్రీ చేతిలో పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వెళ్ళి బతకొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ స్టూడెంట్స్ నేను మీకు ఇవ్వగలిగిన టిప్స్. సో ఈ టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టిప్స్ నచ్చితే పాటించండి, సక్సెస్ అవ్వండి. ఒకవేళ నచ్చకపోతే వదిలేసేయండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.